ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానించుకునేటప్పుడు మరి యెషయా గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుతాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం. నేను మిమ్మును ఓదార్చువాడను, చనిపో నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదురు, నేను మిమ్మును ఓదార్చువాడను. దేవుడు యెషయా ద్వారా తన ప్రజలకు చెప్పే మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ఓదార్చేవాడును. ఐఆమ్ యువర్ కంఫర్టర్ అంటాడు కదా. ఐఆమ్ యువర్ కంఫర్టర్, ఓదారుస్తాను. ఇప్పుడు మరి అన్ని సందర్భాల్లో కూడా నేను ఓదారుస్తాను, ఆదరిస్తాను, భద్రపరుస్తాను, మీకు సమాధానం ఇస్తానని. ఓదార్పు అనేది ఎప్పుడు అవసరం? ఎప్పుడైతే దుఃఖంలో, నిట్టూర్పులో, కృంగుదల్లో మనం ఉన్నప్పుడు ఓదార్పు అవసరం. కాబట్టి దేవుడు మన యొక్క నిట్టూర్పును ఎరిగిన వాడుకుంటాడు, మన కృంగుదలను ఎరిగిన వాడుకుంటాడు, మన బలహీన సమయాన్ని ఆయన ఎరిగిన వాడుకుంటాడు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, నేను మిమ్మల్ని ఓదారుస్తాను, భయపడవద్దు అంటాడు. ఎందుకంటే నరమాత్రులు మీరు ఏం చేయలేరు. కాబట్టి ఎవరైనా నరమాత్రుల ద్వారా మీకు ఇబ్బంది కలిగినట్లయితే నేను మిమ్మల్ని ఓదార్చుకోవడం. అది కొరకే అదే 51వ అధ్యాయంలోనే యెషయా గ్రంథం 3వ వచనంలో ఏమిటంటే, యెహోవా సియోనును ఆదరించున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్యము స్థలములను ఏదైనా వలె చేయుచున్నాడు. సియోనును ఆదరించున్నాడు. సియోను అంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క మందిరం. ఓకే, దేవుని ప్రజలను ఆయన ఆదరించి ఏం చేస్తాడంట? ఆదరించేది మాత్రమే కాకుండా పాడైన స్థలాలను ఆయన ఏం చేస్తున్నాడంటే తిరిగి మరి నూతన పరిచయం అనుకుంటున్నాడు. ఏదేను వలె అంటే మంచి మరి ఏదైనా తోట వలె ఉండేటట్లు, ఎడారి భూములను తోట వలేగేటట్లు. ఎడారి అంటే అక్కడ చెట్లు ఉండవు, అయితే దాన్ని తోటగా మారుస్తానంటాడు. ఎందుకంటే ఆయన ఓదార్చేవాడు. ఓదార్పు కాబట్టి దేవుని యొక్క ఓదార్పు అనేటువంటిది అట్లా ఉంటుంది. అట్లాగే 66వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. 66వ అధ్యాయము 12-13 వచనాలు ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానం ఆమె వద్దకు పారజేతును, మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జలప్రవాహం వలె మీ వద్దకు దాన్ని రాజేతును, మీరు చంకన ఎత్తుకొనబెడతారు. కాబట్టి తన ప్రజల గురించి ఎంత మరి కేర్ కలిగిన వాడుగా దేవుడు చెప్తున్నాడు. ఎట్లాగంటే సమాధానం మీ దగ్గర రాబడతాను, జనుల ఐశ్వర్యం మీకు ఇస్తాను, అట్లాగే మీరు ఎత్తుకొనబడదరు, చంకన ఎత్తుకొనబడతారు. ఎవరిని ఎత్తుకుంటారు? చంకన చంటి పిల్లల్ని ఎత్తుకుంటారు కదా. కాబట్టి అంతమంత కాదు, మోకాళ్ళ మీద ఆడింపబడతారు. ఎంత ఆదరణ! చంటి పిల్లలను పోషించినట్టు మిమ్మల్ని పోషిస్తానంటాడు. అప్పుడు అది కొరకు ఏమంటాడంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోని మీరు ఆదరించబడదురు. కాబట్టి తల్లి తన పిల్లల్ని ఎట్లా ఆదరిస్తారు కదా. కాబట్టి మరి పిల్లలు ఏదైనా కూడా కష్టం కలిగినప్పుడు మరి ఏడ్చుకుంటూ ఎక్కడ వస్తారు? తల్లి దగ్గరికి వస్తారు. తల్లి ఆదరిస్తుంది, ఓదారుస్తుంది, సమకూరుస్తుంది. అట్లాగే ఆ దేవుడు మనల్ని ఆదరించేవాడు ఉంటాడు. మన చంకనెత్తుకుని ఆయన నడిపించేవాడు, మనల్ని ఆడించేవాడుగా, మనల్ని మరి ఓదార్చేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎట్లంటే యెరూషలేములోని మీరు ఆదరించబడదురు. కారణం ఏమిటి? యెరూషలేము అంటే దేవుని యొక్క పరిశుద్ధ పట్టణము, లేక దేవుని యొక్క మందిరం, ఆయన ప్రజల యొక్క సవాసములు మనము ఆదరించబడే వాళ్ళం ఉంటున్నాము అనే కార్యం. అట్లాగే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2 కొరింథీయులకు మరి 1వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటాడంటే, కనికరము చూపు తండ్రి, సమస్త ఆదరణను అనుగ్రహించే దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణ ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గల వారమన్నట్లు ఆయన మా శ్రమలంతట్లో మమ్మను ఆదరించును. కాబట్టి దేవుని ఆదరణ అట్లా ఆయన ఎట్లాగా ఆదరిస్తున్నాడంటే, మమ్మల్ని ఏ విధంగా ఆదరించినాడో మేము కూడా శ్రమలే ఉండే వాళ్ళని ఆదరించేటట్లు మాకు సాయం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు తాను మరి ఇక్కడ తన సేవకుల ద్వారా మనల్ని ఆదరించేవాడుకుంటున్నాడు. సేవకులు అంటే పౌలు ఇక్కడ చెప్తుంటున్నాడు, మరి క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో ఇస్తున్నావు, శ్రమల్లో ఆదరణ. కాబట్టి మేము శ్రమలు పొంది ఆదరణ పొందుతున్నాం దేవుడు, అదే ఆదరణ మా ద్వారా మీరు పొందుతారు అనేటువంటి కార్యం. అంత గొప్ప మరి
ఆదరణకరమైన మాటలు. అదే 7వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే 2 కొరింథీయులకు 7వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు ఇక్కడ చూస్తుంటున్నాము. 7వ అధ్యాయము 6వ వచనములో మనం గమనించినట్లయితే ఎస్, ఆయన దీనులను ఆదరించు దేవుడు, ఆయన దీనులను ఆదరించేవాడు. కాబట్టి ఆయన ఆదరణ, ఆయన ఓదార్పు, ఆయన కనికరము, ఆయన భద్రత ఎవరి మీద ఉంటుంది? దీనులైన వారు, గర్విష్ఠులు కాదు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మనం గర్విష్ఠులమైతే ఆయన ఆదరణ మనకు ఉండదు, అనేటి కార్యాన్ని మనకు జ్ఞాపకం. కాబట్టి మన దేవుడు ఆదరించే దేవుడు. ఎట్లాగా ఆయన ఆదరించేవాడు ఉంటున్నాడు అనేటువంటిది మనం చూసినట్లయితే నూతన నిబంధనలో మరి యోహాను సువార్తలో మరి ఈ యొక్క ఆదరణ గురించి కొన్ని విషయాలు రాస్తుంటున్నాడు. చూడండి, యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటున్నాడంటే చూడండి, లోకము ఆయనను చూడదు. చూస్తుంటారు కదా, 17వ వచనంలో లోకం ఆయన చూడదు, ఆయన్ను ఎరుగదు కనుక ఆయనను పొందకపో. మీరు ఆయన ఎరుగుదురు కనుక ఆయన మీతో కూడా నివసించి మీలో ఉండును. కాబట్టి మీలో ఉండేవాడు ఉంటున్నాడు అంటాడు, మీతో కూడా నివసించాను, మీలో కూడా ఉన్నాడు. కాబట్టి ఎట్లా ఆదరిస్తాడైనా? మనలో ఉండి ఆదరించాడు. ఎట్లాగుంటాడు మనలో? అది ఇక్కడ మనం తెలుసుకొని సక్కాలు. ఆయన ఎట్లాగుంటున్నాడు మనలో అంటే, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉంటే వాడుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మన ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరిస్తామో, ఆయన మన సొంత రక్షకుని అంగీకరిస్తామో, మన పాపమును క్షమించి తన యొక్క మరి పరిశుద్ధాత్మ ద్వారా ముద్రిస్తాడు. దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అది కొరకే 15వ అధ్యాయంలో చూస్తాం చూడండి. 15:26లో ఏమంటాడంటే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త. అది కాబట్టి కంఫర్టర్ అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు ఆయనను నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. కాబట్టి ఎవరు ఆదరిస్తారు? తండ్రి దగ్గర నుంచి నేను పంపించబోయేటువంటి ఆదరణకర్త కదా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని ఆదరించేవాడుకుంటున్నాడు, మనల్ని ఓదార్చేవాడుకుంటున్నాడు, మనల్ని భద్రపరిచేవాడుకుంటున్నాడు. అందుకొరకే అట్టి ఆదరణ మనం కలిగిన వారమై అనేటువంటి కార్యం. కాబట్టి మనకు మరి క్రీస్తు యేసు ప్రభువు ఇచ్చినటువంటి ప్రావిజన్, దేవుడి ప్రావిజన్ ఏంటంటే పరిశుద్ధాత్మని మనలో ఉంచి మనల్ని ఆదరించేవాడుగా ఉంటున్నాడు అనేటి కార్యం. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడని చెప్తుంటున్నాడు చూడండి. అదే 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మరి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. అదొకటి. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉండేటప్పుడు మనల్ని సత్యంలోనికి నడిపించేవాడుకుంటున్నాడు, సత్యాన్ని గురించి బోధించేవాడుకుంటున్నాడు కదా. అందుకొరకే మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతటనే ఏమీ బోధింపక వేటిని వినునో వాటి బోధించి సంభవింపవో సంగతులు మీకు తెలియజేయను. కాబట్టి నా దగ్గర నుంచి మరి తండ్రి దగ్గర నుంచి ఏ కార్యం అయితే బయలుదేరినది కుమారుని ద్వారా పరిశుద్ధాత్ముడు ఆ కార్యం తీసుకుని మరి ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను కనుక మీరు నన్ను మయపరచురు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయను. కాబట్టి ఆ విధంగా సత్యాలు బయలుపరుస్తాడు. వాక్య సత్యం, జీవిత సత్యం, జీవిత పరమార్థం ఇది బయలుపరిచేవాడుకుంటున్నాడు ఆదరణకర్త అయినటువంటి దేవుడు. అందుకొరకే మరి ఏమంటున్నాడు 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో, 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. 6వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ, మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనం సత్యస్వరూపైన ఆత్మ ఎటిదో బ్రహ్మపరుచు ఆత్మ ఎటిదో తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ పరిశుద్ధ ఆత్మను అందుకొరికి అన్ని ఆత్మలను నమ్మొద్దంటున్నాడు. కాబట్టి సత్యస్వరూపైన ఆత్మను మనం గమనించాలంటే ఏముంటుంది అక్కడ 16వ వచనంలో, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమస్వరూపైనాడు, ప్రేమ ఎందు నిలిచిండువాడు దేవుని ఎందు నిలిచున్నాడు, దేవుడు వాని ఎందు నిలిచున్నాడు. కాబట్టి సత్యస్వరూపైన ఆత్మ ఎటువంటి వాడు? ప్రేమస్వరూపైన ఆత్మ. కాబట్టి ఆ ప్రేమ ద్వారా మన కార్యాలు బయలుపరుస్తాడు. కాబట్టి ఆదరించే ఆత్మ, దేవుడు ఆదరించేవాడు. ఆయన మన కొరకై ఆదరణ ఆత్మను మనకు ఇచ్చిపోయినాడు. సత్యస్వరూపైన ఆదరణ ఆత్మ
మనల్ని ఆధారపరుస్తూ, మనం బలపరుస్తూ, మనకు బోధిస్తూ లోకమును ముందుకు నడిపించేదిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రేమల సోదరి ఇటువంటి మరి సత్యస్వరూపిన ఆత్మ యొక్క నడుపుదల కావాలంటే మనం ఏం చేయాలా? ఆయన అంగీకరించి ఆయన వాక్యమును మనం ధ్యానించి దానిలో మనం మరి నిలిచి ఉండవలసి అనుకుంటున్నాం. ఆ విధంగా ఉన్నట్లయితే ప్రభు మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు.